హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొత్తగా అప్డేట్ అయిన ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీగా మార్చుకోవాలనుకుంటే ఎలాగా మార్చుకోవాలని చెప్పేసి వీడియోలో నేర్చుకుందాము. అసలు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటంటే, మన ఫోన్ నెంబర్ కనుక 3-4 బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే ఎవరైనా మనకు డబ్బులు పంపించారనుకోండి, మనం అనుకున్న బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అది ప్రైమరీలో సెర్చ్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్లో పడాలనుకుంటున్నామో దాన్ని మనం ప్రైమరీగా సెర్చ్ చేసుకుంటే మనకి వేరే వాళ్ళు డబ్బులు పంపించినా సరే అదే బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో అదే ఎలా మార్చుకోవాలని చెప్పేసి వీడియో నేర్పిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. పదని వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు ఫోన్పేలోకి వచ్చినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది కొత్త ఇంటర్ఫేస్. ఇది అప్డేట్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ పైన ప్రొఫైల్ సెక్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కిందికి వెళ్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా, యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి, అందుకే ఇవన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ చూసారా పైన మీకు కనిపిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ అని సెట్ అయి ఉంది. లేదు, నాకు ఈ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ అని సెట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీ సెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కావాల్సిందే మీకు యూపీఐ ఐడి అన్నీ మార్చుకునే ఆప్షన్స్ అనమాట. యూపీఐ పిన్ కూడా మీరు మార్చుకోవచ్చు. మీది సేవింగ్స్ బ్యాంక్ అకౌంటా, బ్రాంచ్ ఎక్కడ, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అని చెప్పేసి మీరు ఇందులోంచి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ పైనే మీరు చూసినట్లయితే సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఇది సెట్ యాజ్ ప్రైమరీ. ఇప్పుడు గ్రీన్ టిక్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూద్దాము. బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే ఇందాక ఇది ప్రైమరీలో ఉంది, ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్ సెలెక్ట్ చేసామో అది ప్రైమరీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ప్రైమరీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోన్పేలో. ఇప్పుడు ఎవరైనా డబ్బులు పంపిస్తే నాకు ఇది ప్రైమరీ అకౌంట్ కాబట్టి డబ్బులు ఇందులోనే పడతాయి. ముందు నాకు ప్రైమరీ అకౌంట్ ఇది సెలెక్ట్ ఉంది కాబట్టి ఎవరైనా డబ్బులు పంపిస్తే ఇందులో పడేది, ఇప్పుడు ఇందులో పడుతుంది అనమాట. సో ఎలా మార్చుకోవాలో అర్థమైంది కదా, చాలా సింపుల్ ప్రాసెస్. కొత్తగా ఎవరైతే ఫోన్పే యూస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. సో అర్థమైంది అనుకుంటాను ఎలా చేయాలని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ తీసుకురాగలుగుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.